హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4U ఛానల్. ఈరోజు కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్లీ మనకి రీసెంట్గా నిన్న నైటే రిలీజ్ చేశాడనమాట బాహుబలి ట్రైలర్. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని యొక్క బుకింగ్స్ కూడా అయితే ఓపెన్ చేసేసారనమాట ఈ రోజు నుండి. బట్ మా లొకేషన్ అయితే ఇంకా రాలేదు. మీకు వచ్చినేమో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకుని బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే 2 parts కలిపి వస్తున్నాయి కాబట్టి మనం చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటాం. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గుడ్లు దించుకునే ఇది ఉంటుంది అనమాట. 2 parts కలిపి వస్తుంది కాబట్టి. బట్ అన్సీన్ క్లిప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంటుంది. లాస్ట్లో ఏదో అప్డేట్ ఉందంటున్నాడు. మరి పార్ట్ 3కి ఏమన్నా దారి తీస్తుందా, లేకపోతే ఇంకా కొత్త అప్డేట్ ఏమైనా ఇస్తాడేమనేది చూడాలి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి శర్వానంద్ కొత్త మూవీ అయితే వస్తుంది కదా. సో దానికోసం అయితే తను 6 pack చేస్తున్నాడు అనమాట. బాడీ మొత్తం తగ్గించేసి లీన్ బాడీతో 6 pack అయితే ట్రై చేస్తున్నాడు. మరి ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. లాస్ట్ సినిమాస్ పర్లా బాగానే ఆడిని. ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. రేసింగ్ సినిమా అనమాట, బైక్ రేస్. సో మనం కొత్త కాన్సెప్ట్ అనమాట శర్వానంద్ గారికి. ఈసారి ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అఖండ పార్ట్ 2 అనమాట, అఖండ తాండవం. సో దాని నుండి అయితే సెకండ్ గ్లిమ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో నాకైతే పర్లేదు, బాగానే అనిపించినాయి, చాలా బాగుంది కూడా. నాకెందుకో సెకండ్ గ్లిమ్స్ మీద ఫస్ట్ గ్లిమ్స్ చాలా బాగా అనిపించినాయి. అదే ఓల్డ్ బాలయ్య ఉంటాడు కదా, అదే అఘోరి, చాలా బాగా అనిపించినాయి అనమాట. బీజిఎం కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ 27th అయితే మాస్ జాతర రవితేజ గారి మూవీ నుండి అయితే ట్రైలర్ అయితే రాబోతుంది. సో రవితేజ గారికి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఆడిన సినిమాలు ఇవి బాగా ఆడలేదు కాబట్టి సో ఈసారి మాస్ జాతర అనే మూవీ అన్న కొంచెం మంచి అవుట్పుట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. మరి ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూడ్ మూవీ అండి. డ్యూడ్ మూవీ ఈజీగా 100 crores అయితే కొట్టేసింది అనమాట. చిన్న సినిమాలు ఊరికనే కొడుతున్నాయి. మరి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కానీ చాలా చిన్న సినిమాలు ఊరికనే కొడుతున్నాయి అనమాట 100 crores అనేవి. సో మనం ఎంత పెట్టి తీసామన్నది కాదు కానీ అక్కడ కాన్సెప్ట్ ఏంటి అనేది జనాలు బాగా తీసుకుంటున్నారనమాట. సో మంచి స్టోరీలు తక్కువ బడ్జెట్తో తీసుకుని వస్తే బాగా ఆడితే, మొన్న మిరాయి కూడా చాలా తక్కువ బడ్జెట్తో మంచి VFX తీసుకొచ్చారు కాబట్టి అంత బాగా ఆడింది. సో ఇది కూడా అట్లానే బాగా ఆడింది. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ గైస్.